నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం పెద్దమ్మగడ్డ ప్రాంతానికి, వరంగల్ వాసి పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన గణేష్ అయితే ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ని అయితే సాధించడం జరిగింది. సో తను ఏ విధంగా ర్యాంక్ని సాధించాడు, అదేవిధంగా కేటీఆర్ గారికి అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో కేటీఆర్ గారు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అనే విషయాన్ని గణేష్ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలాంటి ఆలోచన, అంటే కేటీఆర్ గారికి ట్వీట్ చేయాలనే ప్లాన్ ఎలా వచ్చింది? సార్ ఎడ్యుకేషన్ పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారని నాకు తెలుసు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని నమ్మకం ఉండే, అందుకే ట్రీట్ చేసి. అండ్ గణేష్, ఇప్పుడు ఇంతమంది సపోర్ట్తో నువ్వు చదువుకుంటున్నావు కదా, సో ఫ్యూచర్ నీ గోల్ ఏంటి? ఒక మంచి సర్జన్ కావాలని నా గోల్. మంచిగా నా ఎంబీబీఎస్ కూడా మంచి మెరిట్ ర్యాంక్లో పాస్ అయ్యి ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాను. అంటే ఎవరు గణేష్, నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఈ రోజున తల్లిదండ్రులు లేకపోతే ఇప్పటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను పట్టించుకోరు. అంటే నా లైఫ్ నా ఇష్టం అనే స్టేజ్లో ఉంటారు. బట్ నీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే నాలాగా చాలా, నేను ఒక్కననే కాదు, నాలాగా చాలా మంది ఉంటారు. కాకపోతే ఏం లేదు పరిస్థితి అని చాలా మంది స్టడీస్ ఇట్లా వదులుకొని చాలా ఇట్లా పనులకు వెళ్ళడం అట్లా ఇట్లా చాలా మంది చేస్తున్నారు. అట్లా కాకుండా ఇట్లా కూడా ఉండి మనం కూడా అందరిలాగానే నార్మల్గానే మనం కూడా అందరితో అన్నట్టు ఖచ్చితంగా ఏదైనా మనం అనుకునే సాధించవచ్చు అని నా ద్వారా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా, సో నువ్వు ఫ్యూచర్లో ఇంకా మంచి స్టేజ్లో ఉండాలి అని ఏమన్నా గోల్ అలా ఏమైనా పెట్టుకున్నావా? ఒక మంచి సర్జన్ కావాలనేది నా గోల్, అంతే. ఓకే, అందరికీ ఒక్కసారి ఎన్ఎస్ఆర్ ఛానల్ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పడం అంటే ఏం లేదు, నాలాగా ఎంతోమంది అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా తోచినంత హెల్ప్ చేస్తే నాలాగా మంచి చదువుకొని వాళ్ళు కూడా ఫ్యూచర్లో అందరికీ యూస్ఫుల్ అవుతారని నాకు. ఒక కేటీఆర్ మీకు రెస్పాండ్ అవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వీట్ చూడగానే నేను చాలా సంతోషపడ్డాను. ఈరోజు సార్ స్వయంగా మరి ఇట్లా హెల్ప్ చేయించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గణేష్. చూశారు కదా, కేటీఆర్ సార్ గారు పెట్టగానే వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ట్వీట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. నేను ఫ్యూచర్లో ఒక మంచి సర్జన్గా నేను ఉండి, ఎలాంటి పేదరికంలో ఉన్నా నేను ఫ్యూచర్లో మంచి సర్జన్గా నేను నిలబడాలనేది నా యొక్క లక్ష్యం అంటూ గణేష్ చెప్తున్నాడు. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష, ఎన్ఎస్ఆర్ న్యూస్.